హైదరాబాద్ నగరంలో మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో అనుమానం, కలహాలు ఎలా దారుణ పరిణామాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి వెంకటేష్ దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే భర్త వెంకటేష్కు భార్యపై అనుమానం పెరిగింది. అదే కారణంగా తరచూ వేధింపులు జరుగుతున్నాయని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వేధింపులు భరించలేక త్రివేణి ఇటీవల తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఇకపై మారతానని వెంకటేష్ హామీ ఇవ్వడంతో ఆమెను తిరిగి హైదరాబాద్కు తీసుకువచ్చాడు. అయితే పరిస్థితి మారలేదు. తీసుకువచ్చిన కొద్ది రోజులకే వెంకటేష్ భార్యపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సమయంలో వారి పిల్లలు కూడా ఉన్నారు. తల్లి మీద దాడి జరుగుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమార్తెకు గాయాలయ్యాయి. పిల్లల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్తెకు స్వల్ప గాయాలు కావడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నా పేరు యాదమ్మ అండి. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. ఆ అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసి నా అమ్మాయిని డబ్బు పండి కొనిచ్చి లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చింది. మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు. ఏదో పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని ఏది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు చెప్పిన కూడా వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమెకి ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. అంతతో మంచిగా ఉంటుండే. మంచి మనిషి అమ్మాయి. Hello?